కుమార్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఇప్పుడు చాలామంది చర్చించుకునేటువంటి అంశం ఏంటంటే, చాలా చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళలో చాలామంది ఉండడం, వార్తల్లో చదవడము, చూడడము జరుగుతుంది. అందరి దృష్టి ఏంటంటే, ఎందుకు ఇలా చిన్న వయసులో కూడా హార్ట్ అటాక్ వస్తుంది, కారణాలు ఏంటి అనేటువంటి చర్చనీయాంశం. హార్ట్ అటాక్ అనేది గుండెకు సరఫరా చేసేటువంటి రక్తనాళాలలో బ్లాక్స్ ఫామ్ అవ్వడం వల్ల చాలా మటుకు వస్తుంది. ఈ హార్ట్ అటాక్కి కారణాలు ఏంటి అంటే, కొన్ని రకాలైనటువంటి కారణాలు మనం మార్చుకోలేనటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని మార్చుకోదగ్గ మన కంట్రోల్లో నియంత్రించుకునేటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మార్చుకోలేనటువంటి, నియంత్రణ లేనటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ జన్యుపరమైనటువంటి కారణాలు ముఖ్యమైనవి. వాటిని మనము అధిగమించడం అనేది పాసిబుల్ కాదు. ఇంకా అలా కాకుండా మార్చుకొని నియంత్రించుకునేటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్కి వచ్చేసి మన జీవన శైలి, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లోపం వల్ల, మరియు వివిధ రకాల వ్యసనాలు, ధూమపానము, అధిక మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడము, ఇటువంటి కారణాలు. దాంతోపాటు కొన్ని రకాల జబ్బులు, ఎగ్జాంపుల్ మనకి బీపీ, షుగరు నియంత్రణలో లేకపోవడం వల్ల కూడా కొంత మట్టుకు హార్ట్ అటాక్కి అవి విఘాతం కలిగించవచ్చు. ఇటువంటి సందర్భంలో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మనం ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ని అయితే నియంత్రించుకోగలమో వాటిని మన కంట్రోల్లో ఉంచుకొని వీలైనంత మట్టుకు హార్ట్ అటాక్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో దానికి మనం ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి, పని ఒత్తిడికి మేనేజ్ చేసుకోవడానికి రకరకాల మార్గాలు, వ్యాయామం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, స్పిరిచువాలిటీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అవలంబించుకోవడము, మరియు మనకి రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకోవడము, ఏమైనా తెలియకుండా మన బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్లో లేకుండా ఉన్నవి, లేదంటే కొత్తగా డయాగ్నోస్ చేసే వాళ్ళకి కూడా దానికోసం రెగ్యులర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేసుకోవడము. మన నియరెస్ట్ ఆల్మోస్ట్ చాలా హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ప్యాకేజెస్ ఉంటాయి. అందులో అట్లీస్ట్ వన్స్ ఇన్ 1 year ఫర్ ఆల్ ఇండివిజువల్స్ అబోవ్ 40 years ఈజ్ మ్యాండేటరీ. అందులో మనకు తెలుస్తుంది ఏమైనా మనకు తెలియకుండా పారామీటర్స్ అబ్నార్మల్గా ఉన్నాయో మనం నియంత్రించుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు రెగ్యులర్గా వ్యాయామం చేయడము, అట్లీస్ట్ ఒక 30 నిమిషాలు రోజుకి, అలా 5 రోజులు వారం లోపల కంటిన్యూస్గా వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అండ్ ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవడము, ఎక్కువగా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, కూరగాయలు, ఆకుకూరలు ఇవి ఎక్కువగా తినడము, మన అలవాటు లోపల ఆయిల్ తగ్గించుకోవడము, సాల్ట్ తగ్గించుకోవడము, ఇట్లాంటి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు, ఆహారపు నియమాలు పాటించడము, ఎక్కువగా నీళ్లు తాగడము, అండ్ రెగ్యులర్గా ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా మనం అలవర్చుకోవాలి. అండ్ అన్నింటికి మించి కూడా ఎవరైనా కూడా తెలుసో తెలియక ఒక యుక్త వయసులో ఉన్నప్పుడు ధూమపానం అలవర్చుకొని అది కంటిన్యూ చేస్తున్నటువంటి వారు డైలీ ఒక్క సిగరెట్ తాగితే ఏం కాదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్క సిగరెట్ ఒక్కరోజు తాగడం వల్ల కూడా హార్ట్ అటాక్కి అది హానికరం కావచ్చు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ధూమపానాన్ని అండ్ టొబాకో ఎటువంటి రూపంలో, ధూమపానం అనే కాకుండా కొందరు జర్దా, పాను, గుట్కా ఈ రూపంలో కూడా కన్జ్యూమ్ చేస్తారు. వీటన్నిటిని కూడా తప్పకుండా అవాయిడ్ చేయాలి. ధన్యవాదాలు.